అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈరోజు తేదీ 12 జూన్ 2024. టుడే డేట్ ఆన్ 12th జూన్ మంత్ 2024. నేను మీ కాకినాడ అప్పన్న, బేగం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి. I am All India Rally Welfare Association President and Legal Advisor and Affairs, and National All India Dignity of the Union as President. Airwalk Naidu President. ఈరోజు చాలా అద్భుతమైన, అమోఘమైన, టుడే ఈజ్ వండర్ఫుల్ డే. ఎందుకంటే ఈరోజు 12 జూన్ 2024 ఉదయం 11:27 జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలో విజయదుంబిగా మోగించినటువంటి టీడీపీ పార్టీ అండ్ కూటమి, ఎస్పెషల్లీ టీడీపీ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం ఈరోజు సమయం 11:27 ఉదయం. అయితే 11:32 ఉదయం దుర్ముహూర్తం వచ్చేస్తున్నది. అంటే ఈ 5 నిమిషాల వ్యవధిలోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది, జరగవలసి ఉంది. ఆ కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేసి ఉన్నారు. వారందరికీ ఎయిర్వాక్ నాయుడు ప్రెసిడెంట్ తరపు నుంచి ఆహ్వానము, ధన్యవాదములు. మరియు అందరికీ ఆహ్వానితులకి అభినందనలతో పాటు సుస్వాగతం. ప్రాంగణం కళావేదిక విజయవాడ. కాబట్టి ఈ యొక్క ముహూర్తాన్ని గుర్తు ఎరగాలని ఆ ముహూర్త సమయంలోనే ఆ యొక్క గొప్ప అద్భుతం జరిపించాలని పురోహితుల వారికి ఈ వీడియో మెసేజ్ ద్వారాగా తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, సమయం 11:27 నుండి ఉదయం 11:32. అంటే 5 నిమిషాల వ్యవధిలోనే కార్యక్రమం జయప్రదంగా, శుభప్రదంగా ముగించాలని పాండిత్యులు, పురోహితుల వారికి నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అద్భుత ఘట్టం, ఈ వండర్ఫుల్ డే సామాన్యమైనది కాదు. గత 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్పి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థితి పరిస్థితి, వాటి కోసం కామెంట్ చేయడం, విమర్శన పద్ధతి అది ఇప్పుడు అవసరం లేదు. సమయం, సందర్భం బట్టి సిస్టమే చూసుకుంటుంది.
system on way, system is right on way, system is providing, system is implementation, system is position of. కాబట్టి అప్పుడు ఆ సిస్టాన్ని ఎట్లా అయితే ప్రొవైడ్ చేసి ఇంప్లిమెంట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, తద్వారాగా మన చంద్రబాబు నాయుడు గారు సార్ గారు ఆ పరిపాలన విధానాన్ని, ఆ సిస్టమ్ని, ఆ పద్ధతిని సైకో పద్ధతిగా వర్ణించి ఉన్నారు. కానీ నేను మీ కాకినాడ అప్పన్న, బేకం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, ఆల్ ఇండియా రిలీవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. ఈ సందర్భంగా ఈ వీడియో వాయిస్ మెసేజ్ ద్వారాగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాన్యులు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఇప్పుడు చేపట్టే ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలవుతాయి, పూర్తవుతాయి. తద్వారాగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాన్యశ్రీ వారిని అపర భగీరథుడు, ది గ్రేట్ ఎంటర్ప్రైజర్ అండ్ ఎండవరర్ ఆఫ్ ద ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ into the position of taking to development welfare at emergency as well as system of depending on military in work activities doing to the Amravati and Palwara projects. అందువల్ల ఈసారి అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టుని కానీ అడ్డుపెట్టేవారు, ఆపేవారు, అటువంటి దుష్టశక్తులు ఎదుర్కోవడానికి, తొక్కు పారేయడానికి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి సర్వశక్తి కలిగి ఉన్నాడు. కేంద్రం నుంచి మరి ఇతర విదేశాల నుంచి కూడా చాలా నైపుణ్యతతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆ బిరుదాంకితం ఫస్ట్ టైం నేను ఉచ్చరించి ఉన్నాను. ఆ బిరుదు పేరు అపర భగీరథుడు, బిరుదాంకితుడు, కాబోయే ముఖ్యమంత్రి వారికి శ్రీ మాన్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ పదవి స్వీకరణ ముహూర్తం సమీపించుతున్నది. అందరు ఆహ్వానితులకి మరియు గాడ్ ఈజ్ గ్రేట్, నేచర్ ఆఫ్ ద గాడ్, క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్, రిప్ ఇప్సో లోక్విటర్, దెన్ అదర్వైజ్ he will not wear. కాబట్టి చట్టం, న్యాయం, ధర్మం, నీతి ఈ 4 విషయాలు ప్రజలకి మరింత చేరువలో, మరింత దగ్గరగా, మరింత ఇమిడేటట్టు చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్ష పాలన, మరల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రం అవుతుంది. నేను మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే అందరికీ. జై చంద్రబాబు, జై హింద్, జై భారత్, జై ఇండియా, జై భీమ్.